తెలంగాణ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. ఓ అభిమాని రాజమండ్రిలోని గోదావరి తీరంలో కేటీఆర్ బర్త్డే వేడుకలు నిర్వహించి అభిమానానికి ప్రాంతీయ తేడాలు లేవో అని నిరూపించాడు. ఏపీ మంత్రి నారా లోకేష్ తెలంగాణ మంత్రి కేటీఆర్ కి బర్త్డే విషెస్ చెప్పారు. దీనికి థాంక్స్ చెప్పిన కేటీఆర్ రెండు రాష్ట్రాల ప్రజల కోసం కలిసి పనిచేద్దామంటూ రీట్వీట్ చేశారు. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సరిగ్గా 11 సంవత్సరాల క్రితం ఆయన సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తెలంగాణలో తండ్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సాగుతున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకునేందుకు అమెరికా ఉద్యోగాన్ని వదులుకొని హైదరాబాద్లో అడుగుపెట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తండ్రిని అనుసరించారు. పార్టీలోని యువజనులకు దగ్గరయ్యారు. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజాప్రతినిధిగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖలకు తోడుగా ఐటీ శాఖను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా అటు పార్టీలోనూ రాష్ట్ర ప్రజానికల్లోనూ తలలో నాలుకలా కలిసిపోయారు. కొంతకాలం క్రితం కేసీఆర్ కి టీఆర్ఎస్ లో ప్రత్యామ్నాయం ఎవరనే ప్రశ్న వినిపించింది. ప్రభుత్వంలో ప్రధాన బరువు బాధ్యతలన్నీ కేసీఆర్వి అయినా తెలంగాణకు బయట పార్టీకి, ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ కేటీ రామారావు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి మంత్రిగా 3 ఏళ్లలోనే పార్టీలోనూ ప్రజల్లోనూ విస్తృత ఆమోదం పొందగలిగారు ఆయన. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యామ్నాయం ఎవరనే ప్రశ్న వినిపించడం లేదు. 11 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న కేటీఆర్ సొంతంగా ఎదిగి కేసీఆర్ కి రాజకీయ వారసుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కేటీ రామారావు జన్మదినం సందర్భంగా ఆయనపై ఓ పుస్తకం కూడా రిలీజ్ అయింది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కేటీఆర్ పేరుతో రూపొందించిన ఆ పుస్తకాన్ని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఆవిష్కరించారు. స్వయం కృషితో ఎదిగిన కేటీఆర్ ప్రజల్లో తనకంటూ ఓ ఇమేజ్ సాధించుకున్నారని ప్రశంసించారు బొంతు రామ్మోహన్. మంత్రి అయినా సాధారణ జీవనాన్నే గడపడానికి ఇష్టపడతారని, ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేయకముందు నుంచే పైలట్ వాహనం, కారుపై లైట్ వాడలేదని చెప్పారు బొంతు రామ్మోహన్. కేసీఆర్ గారు మరొక తరహా రాజకీయాల్ని, ఒక తరహా ఉద్యమాన్ని తీసుకొస్తే తనకంటూ మరి అలా కేసీఆర్ గారి ఆదేశాలు, కేసీఆర్ గారి లైఫ్ స్టైల్ ఫాలో అవుతూనే రాజకీయాలకు మరి అలా తనదంటూ ఒక మరి ట్రెండ్ సంపాదించుకొని తనదంటూ ఒక స్టైల్ మరి అలా చేసి ప్రజలను మొప్పించి ప్రజల్ని ఇలా ప్రజారంజక పరిపాలనలో మరి అలా ముందుకు పోతున్న నాయకుడు ఎవరన్నారంటే అది కేటీఆర్ గారు. ఇప్పుడు మంత్రిగా అధికారం అనుభవిస్తున్న కేటీఆర్ రాజకీయ ప్రస్థానం సాఫీగా సాగలేదన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్ని ప్రభాకర్. రాత్రికి రాత్రే నాయకుడిగా ఎదగలేదన్నారు. 11 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలిచారన్నారు కర్ని ప్రభాకర్. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసిండ్రు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్ని ది బెస్ట్ డెస్టినేషన్ హైదరాబాద్ అనేటువంటి మాటకు పరమార్థంగా హైదరాబాద్ని ఎట్లా ఉంచిండ్రు అని చెప్పగలిగిండ్రు. ఏపీ ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు నారా లోకేష్. దీనికి ప్రతిగా కేటీఆర్ కూడా రీట్వీట్ చేశారు. లోకేష్ కి థాంక్స్ చెప్తూ ఏపీ, తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం కలిసి పనిచేద్దామంటూ సందేశమిచ్చారు కేటీ రామారావు. ఇదిలా ఉంటే వ్యక్తుల మధ్య అభిమానానికి ప్రాంతాలు, పార్టీలు అడ్డురావని నిరూపించారు రాజమండ్రి వాసులు. రోషన్ బాలు అనే నటుడు రాజమండ్రిలోని గోదావరి తీరంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ కట్ చేశారు. ఉభయ గోదావరి జిల్లాల కేటీఆర్ ఫ్యాన్స్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజలంతా ఒకటే అని చాటారు రోషన్ బాలు. ఈ రోజున అభిమానానికి ప్రాంతాలతో సంబంధం లేదు. ఎందుకంటే ఈ రోజున మీకు అందరు తెలిసిన విషయమే, కేటీఆర్ గారి వైఫ్ గారు ఈ ప్రాంతం చెందిన వ్యక్తే కాబట్టి అభిమానం జరుపుకోవడంలో, తన ఉద్యోగం తెలుపుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే చంద్రబాబు గారు బట్టి అక్కడే చేస్తే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ద్వారా వచ్చినా కానీ తెలంగాణ ప్రాంతంలో అత్యధిక పాపులారిటీ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అందుకని చెప్పేసి రానున్న రోజుల్లో పార్టీలు అనేది ఒక రాజకీయ వ్యవస్థను చూడాలి. ఎలక్షన్లు అప్పుడే పార్టీ కొట్లాటలు ఉండాలి, కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరు ప్రజల్లో కలిసి ఉండాలి, ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి. తెలంగాణ మంత్రి కేటీఆర్ బర్త్డే వేడుకల సందర్భంగా భౌగోళికంగా 2 రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు ప్రజల మధ్య సోదర సంబంధాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయని మరోసారి రుజువైంది.